మార్చి 2వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి ఒక వ్యక్తి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కుంభరాశి వారికి ఏ వ్యక్తి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు, అలానే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడగా లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. 100% సొల్యూషన్ 24 గంటల్లో లభించును. అయితే వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించుకోండి. కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలానే పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి వారు రుణ ఒత్తిడితో మనశ్శాంతి అనేది కరువవుతుంది. చిన్న పాటి విషయానికే ఎక్కువగా చికాకు పడుతూ ఉంటారు. కొందరు వాక్యాలు నిరుత్సాహపరుస్తూ ఉంటాయి. పట్టుదలతోనే కార్యాన్ని సాధిస్తారు. ఖర్చులు విపరీతంగా పెరిగేటట్టి అవకాశం కనిపిస్తుంది. అలానే పనులు అనేవి సాగవు. వేడుకకు హాజరవుతారు. ఏదైనా ఒక వేడుక ఉంటే దానికి హాజరవుతారు. అంతేకాకుండా ఇంటికి లక్ష్యంగా, అంటే ఇంటిని ఎప్పుడూ కూడా అలక్ష్యంగా వదిలివేసి వెళ్ళకండి. ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచి ఇంట్లో దీపాన్ని వెలిగించి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా అనుకున్న పనులను మీ యొక్క పట్టుదలతో సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే మీ ప్రయత్నాలు కూడా, మీకు ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అవి ఏదైనా సరే ఒక పని గురించి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సంకల్ప బలంతో లక్ష్యాన్ని సాధిస్తారు. బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోగలిగి ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. కీలక చర్చల్లో పాల్గొంటారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కీలక చర్చల్లో పాల్గొనటం జరుగుతుంది. ఏదైనా ఒక కీలకమైనటువంటి ఏదైనా చర్చలు ఉంటే అందులో పాల్గొంటారు. అలానే మీకు వ్యవసాయ పరిజ్ఞానంతో ఏదైనా సరే సాధించగలుగుతారు. అంతేకాకుండా మీరు ఎక్కువగా వ్యవసాయ పరిజ్ఞానంతో రాణిస్తారు. రావాల్సినటువంటి ధనం కూడా అందుతుంది. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. ఆప్తులు కీలక విలుపడు, అంటే మీకు ఆప్తులు ఎవరైతే ఉన్నారో, ఆపదలో ఉన్నటువంటి ఆదుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో మీకు కీలకమైనటువంటి నిర్ణయాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక వీలు పడదు. పనులు అనేవి వాయిదా వేసుకుంటారు. ఒక సమాచారం అనేది ఉపశమనం అనేది కలిగిస్తుంది. ఒక శుభవార్త, సంతోషకరమైనటువంటి వార్త అనేది మీకు మనశ్శాంతిని, ఆహ్లాదకరమైనటువంటి వార్తను మనశ్శాంతిని అందింపజేస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు అని చెప్పుకోవచ్చు. అలానే గుట్టుగా మెలగండి అని చెప్పుకోవచ్చు. అంటే మీది ఏదైనా రహస్యాలను ఇతరులతో చెప్పుకోవటం, మీ రహస్యాలను అందరితో పంచుకోవటం చేయకండి. గుట్టుగా మెలగండి. అలానే అంతరంగిక విషయాలను వెల్లడించవద్దు. అంటే మీ మనస్సులో ఉండేటటువంటి విషయాలను పొరపాటున కూడా బయటికి చెప్పుకోవద్దు, ఇతరులతో చెప్పుకోవద్దు. వారు ప్రాణ స్నేహితులు అయినా సరే ఈ సమయంలో మీ యొక్క రహస్యాలను, మీ యొక్క మనస్సులో ఉండేటటువంటి రహస్యాలను పొరపాటున కూడా బయట వారితో చెప్పుకోవద్దు అని చెప్పుకోవచ్చు. అలానే మీకు ఖర్చులు అనేవి సామాన్యంగా ఉంటాయి. ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. నోటీసులు అందుకుంటారు. సోదరులను మీ యొక్క సోదరిని మనలు ఎవరైతే ఉంటారో వారిని సంప్రదిస్తారు అని చెప్పుకోవచ్చు. అలానే వ్యవహారాలలో ఏకాగ్రత అనేది చాలా అవసరం. ప్రణాళిక అనేది పెడతారు. అంటే మీరు ఏదైనా ఒక పనిని వ్యవహరిస్తున్నట్లు అయితే, ముఖ్యమైనటువంటి పనిని వ్యవహరిస్తున్నట్లు అయితే అందులో తప్పకుండా ప్రణాళికాబద్ధంగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. అలానే ఆత్మీయులతో ఉల్లాసంగా నడుచుకుంటారు. కొన్ని పనులు అనేవి అనుకోకుండా పూర్తవుతాయి. గృహ
మరమ్మతులు చేపడతారు. విలువైనటువంటి వస్తువులు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తగవు అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి, క్షుణ్ణంగా ఆలోచించండి. అలానే ఎలాంటి ప్రలోభాలకు కూడా లొంగవద్దు. ఆలయాలు ఎక్కువగా సందర్శిస్తారు అని చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో ప్రయత్నాలను వీరు సాగించగలుగుతారు. అలానే మీకు ఎక్కువగా అనుమానాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. అపోహాలు, అనుమానాలకి మీరు ఎక్కువగా ఈ సమయంలో ప్రలోభితం అవుతారు. అలానే మీకు ఏదైతే మీకు తాత్కాలికమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో అవి తవ్వవద్దు. కొందరి వాక్యాలు ఉద్రిక్తత రేపుతూ ఉంటాయి. మీరు చేసినటువంటి పనులే తిరిగి చేయవలసి వస్తుంది. అలానే దుబారా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. మీ శ్రీమతితో మంచి మార్పు అనేది వస్తుందండి. మీ శ్రీమతిలో మంచి మార్పు వస్తుంది. అలానే పందాలు మరియు బెట్టింగులకు మీరు పొరపాటున కూడా పాల్పడవద్దు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి తప్పకుండా ఒక వ్యక్తి ఈ రాశి వారిని దూరం పెట్టాలి అని చూస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పుకోవాలి అంటే అది మంచిదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరిని ఆ వ్యక్తి దూరం పెట్టడం వల్ల మీకు మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గనక ఆ వ్యక్తి దూరం పెట్టడం వల్ల వారు మీకు ఏదో ఒక రకంగా మోసం చేయాలి అని లేదా మీకు చెడు పేరు తేవాలి అని మీకు అనుకుంటున్నప్పుడు ఏదో ఒక దైవశక్తి అనేది అడ్డుకోవటం వల్ల ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటారు. కనుక ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు మీరు కూడా ఆ వ్యక్తికి దూరంగా ఉండటం వల్ల మీకు మేలు అనేది జరుగుతుంది. అలాంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉంటేనే మీకు మేలు అనేది జరుగుతుంది. కనుక ఆ వ్యక్తి మీకు దూరంగా ఉండటం వల్ల మీకు ఎలాంటి నష్టం కూడా ఉండదు. అలానే ఆ వ్యక్తి మీకు దూరం పెట్టడం వల్ల మీకు మేలు జరిగే అవకాశాలే ఉంటాయి తప్ప మీ చెడుని కోరేవారు మీ యొక్క ఎదుగుదలను ఆపాలి అనుకునేటటువంటి వ్యక్తులు మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల మీకు మేలు జరుగుతుందే తప్ప ఎలాంటి హాని మాత్రం జరగదు అని చెప్పుకోవచ్చు. ఇలా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు, కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులను ఆ వ్యక్తి దూరం పెడుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు వారికి దూరంగా ఉండటానికే ప్రయత్నించండి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. అప్పుడే మీరు జీవితంలో ఇంకా ఎదగగలుగుతారు. ఒక వ్యక్తి మిమ్మల్ని దూరం పెడుతున్నారు ఏ కారణం లేకుండా ఖచ్చితంగా అక్కడ వారిని దూరం పెట్టడం వల్లే మనకు మేలు జరుగుతుంది అనేటటువంటి దానిపై అవగాహనను పెంచుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీరు జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఉన్నతమైనటువంటి లక్షణాలను కూడా చవి చూస్తారు. అంతేకాదు విజయాలను కూడా చవి చూస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక ఖచ్చితంగా మీరు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండగలుగుతారు. ఈ రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల భావం అధికంగా ఉంటుంది. పట్టుదలతో విజయాలను సాధిస్తారు. ఏదైనా సరే పట్టుబట్టారు అంటే పట్టుదల భావంతో వీరు ఏదైనా సరే సాధించగలుగుతారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారిని ఒక వ్యక్తి దూరం పెడుతున్నారు అని చెప్పి పొరపాటున కూడా మీరు ఫీల్ అవ్వడం వంటివి చేయకూడదు. ఆ వ్యక్తి దూరం పెడుతున్నారు అయినా సరే మేము వారి దగ్గరికి వెళ్ళాలి, వారు మమ్మల్ని దూరం పెట్టినా సరే వారి దగ్గరికి మేము వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఫస్ట్ దానిని మీరు దూరం చేసుకోవాలి. అప్పుడు మీరు ఇంకా మంచి స్థాయిలో ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మనల్ని ఒక వ్యక్తి దూరం పెడుతున్నారో ఆ వ్యక్తికి మనం దగ్గరగా వెళ్ళటం వల్ల అలసైపోతూ ఉంటాము. కనుక పొరపాటున కూడా మిమ్మల్ని దూరం పెట్టినటువంటి వ్యక్తులకి దగ్గరగా వెళ్ళవద్దు. కష్టపడిన దానికి ప్రతిఫలం ఉంటుంది. నిత్యం కూడా నవగ్రహాలను పూజించండి, లేదా ప్రతి శనివారం మరియు మంగళవారం రోజుల్లో నవగ్రహాల పూజను చేయటం వల్ల మీపై ఉండే గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.